హల్లెలూయా అని చెప్పాలి నువ్వు. అది ఓర్పు, అది ఓర్పు. ఆడపిల్లలు కూడా చెప్తున్నాను, వాళ్ళు ఎవరో రింగులు జడలేసారండి, వాళ్ళు ఎవరో ఇలా నైకీ సింబల్ లాగా ఐబ్రోస్ చేయించారండి, వాళ్ళు పెద్ద డ్రెస్ కొనుక్కున్నారండి, రోడ్డు అంతా ఊడ్చేస్తున్నారండి. నువ్వైతే హైవే ఊడ్చేయి, నువ్వు హైవే ఊడ్చేయమ్మా. ఆ లేవో డ్రెస్, నీకు సంబంధించిన డ్రెస్ నీ తల్లిదండ్రులు కొంటారు. ఓర్పుండు. ఎవరు కూడా నీకెందుకో? నీకు సంబంధించిన డ్రెస్సు, నీకు సంబంధించిన బట్టలు నీ తల్లిదండ్రులు కొంటారు. నీకు ఏది కావాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో నీ తల్లిదండ్రులకు తెలుసు. ఎలా తెలుసు అడిగితే, నీకు జ్వరం వచ్చినప్పుడు ఎంత సిరప్ వేయాలో వాళ్ళకి తెలుసు, ఏ టైంకి సిరప్ వేయాలో వారికి తెలుసు. నువ్వు డైపర్ ఏ టైంకి తీయాలో వాళ్ళకి తెలుసు. చిన్నప్పుడు నువ్వు డైపర్ ఏ టైంకి వేయాలో వారికి తెలుసు. నువ్వు ఎదిగినప్పుడు నీకేం కావాలో వారికి తెలీదా? తల్లిదండ్రులు మాట విననొల్లకుండా ఉండే వారికి హఠాత్తుగా ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్త. యవనస్తులు చెబుతున్నాను, ఓర్పు ఉండాలా. నీ తల్లిదండ్రులు చూసే వరకు చూసుకో. కొంతమంది బాగా యవ్వన కాలం ఉన్న వాళ్ళు, నాకు ఓర్పు లేక నేను ఆడనే పెళ్లి చేసుకుంటా. ఎవరిని చేసుకుంటుంది? ఆడనే చేసుకుంటుందట. మరి ఎవరు చెప్పారు? చెల్లి అంటుంది, అన్నా నాకు ఒకడిని చూపించున్నాడు అన్నా, ఆడనే పెళ్లి చేసుకోండి, నువ్వు ప్రార్థన చేసి చెప్పి. నేను ప్రార్థన చేయడం ఎందుకు? నీకు చూపించినప్పుడు నీకు ఆల్రెడీ చూపిస్తున్నాడు కదా దేవుడు. వెళ్ళిపో నువ్వు ఆ మురుగుట్లో పడి దొల్లై. చాలామంది అడిగే మాట, నేను ప్రేమించారన్నా. ప్రేమ దేవుడి ప్రేమ కంటే గొప్పదా? నీ ప్రేమ దేవుడి ప్రేమ కంటే గొప్పదా? నీ ప్రేమ ఎలాంటి ప్రేమ? నీ ప్రేమ ఈ శరీరాన్ని ఉత్తేజపరిచే ప్రేమ, నీ ప్రేమ నీ కన్నులను ఉత్తేజపరిచే ప్రేమ, నీ ప్రేమ నీలో ఉన్న శరీరేచ్ఛలను రేపే ప్రేమ. కానీ ఆయన ప్రేమ నీ ఆత్మ సంబంధమైన ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమ కావాలి నీకు. ఆ ప్రేమలో బ్రతకాలి నువ్వు. ఎల్లెవరో వచ్చి అబ్బాయి టార్చర్ పెడతాడు కాబట్టి మాట్లాడానండి. చెల్లెళ్ళు చాలామంది చెప్పే మాట ఎవరట? అబ్బాయి అంటే ఏం చేస్తున్నాడట? టార్చర్. ఓర్పుతో ప్రార్థన చేయి. నీ తల్లికి చెప్పు, తండ్రికి చెప్పు. నీ తల్లిదండ్రులకి దగ్గర కూర్చుని, ఇదిగో డాడీ, ఇది డాడీ చెప్తావుగా. డాడీ రీఫుల్ అయిపోయింది చెప్తావుగా. డాడీ బస్ పాస్ అయిపోయింది. డాడీ ఫీజు కట్టమన్నారు. డాడీ బట్టలు కొనుక్కోవాలి డాడీ చెప్తావుగా. చెప్పు డాడీ. ఒక అబ్బాయి నన్ను చూసి వారగా నవ్వాడు. చెప్పు